లైనింగ్ చేస్తున్నాం, నీళ్ళని ఇస్తున్నాం. లైనింగ్ చేసి కుప్పం వరకు నీళ్ళు పోవాలనేది మా కృతనిశ్చయం, టెయిల్ పాయింట్ అది. దాంతోపాటు ఈ ప్రాంతం అంతా కూడా చెరువుల కింద ఆయకట్టు మీద ఆయకట్టు వ్యవసాయాలే జరుగుతాయి చెరువుల కింద. దాన్ని గొలుసుకట్టు చెరువులుగా రూపొందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది, కానీ ఇంకోరి దక్కదు. గొలుసుకట్టు చెరువులు నిర్మించుకున్న తర్వాత ఈ రోజున ఒక చెరువుకి ఇస్తే ఆ క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ అనేది అన్ని చెరువులు కూడా గ్రావిటీ మీద రన్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు రూపొందించినారు. ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి ఈ పులివెందులకు కూడా 2 చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది, కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. కానీ మీ చెరువులకు నీళ్ళు ఇచ్చిండేది కూడా మర్చిపోయేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తున్నారని చెప్పేసి, రాయలసీమ ప్రాంతానికి నష్టం చేస్తున్నారు నీళ్ళ విషయంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతానికి నదీ జలాల్ని తీసుకురావాలనే ఆలోచన నందమూరి తారక రామారావు గారు మొదలు పెడితే దాన్ని సాధించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ రోజున ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ చెరువులే కాదు, ఇంకా